హాయ్ ఎవ్రీవన్. 10th క్లాస్ రియల్ నెంబర్స్లో మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. ప్రూవ్ దట్ రూట్ 2, రూట్ 3, రూట్ 5 అలా ఇర్రేషనల్ని ప్రూవ్ చేయడం, అలాగే 2 + రూట్ 3 అలాంటి ప్రాబ్లమ్స్ కూడా 5 - రూట్ 3 ఇర్రేషనల్ని ప్రూవ్ చేయడం చూసాం. ఇది థర్డ్ టైప్ కొంచెము, అంటే 5 - 2 రూట్ 3. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్రూవ్ దట్ 5 - 2 రూట్ 3 ఈజ్ అన్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారు. సో దీన్ని ప్రూవ్ చేస్తున్నాము. ప్రూవ్ చేయడానికి మనకి వీఆర్ హ్యావింగ్ 3 డిఫరెంట్ మెథడ్స్. ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయలేము కాబట్టి ఏమని తీసుకుంటామంటే కాంట్రడిక్షన్ మెథడ్ తీసుకుంటాం. ఇక్కడ ఇది ప్రూవ్ చేయడానికి కాంట్రడిక్షన్ మెథడ్ అంటే లాస్ట్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను నేను. అంటే మనం వాళ్ళు ఇచ్చినటువంటి 5 - 2 రూట్ 3 ఇక్కడ ఇర్రేషనల్ అన్నారు కదా, ఇర్రేషనల్ని ప్రూవ్ చేయమన్నారు. మనం ఎలా తీసుకుంటామంటే 5 - 2 రూట్ 3 రేషనల్ అని అజంప్షన్ చేసుకొని తీసుకుంటాం. ఇక్కడ రేషనల్ అజంప్షన్ చేసి తీసుకొని లాస్ట్కి మనం తీసుకున్నటువంటి 5 - 2 రూట్ 3 ఈజ్ ఏ రేషనల్ అనేటువంటిది ఫాల్స్ అని ప్రూవ్ చేసేదాన్ని కాంట్రడిక్షన్ మెథడ్ అంటారు. సో ఆ మెథడ్లో ప్రూవ్ చేయడానికి వెళ్తున్నాము. డైరెక్ట్గా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికి మనకు మెథడ్ లేదు, అందుకని కాంట్రడిక్షన్ మెథడ్ తీసుకుంటున్నాం అనమాట. సో లెటస్ అజ్యూమ్ ఏమని తీసుకుంటున్నానంటే లెటస్ అజ్యూమ్ ఊహించుకుంటున్నాం. ఏమని ఊహించుకుంటున్నాం? 5 - 2 రూట్ 3 అక్కడ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారు కదా, దీనికి ఆపోజిట్గా నేను స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఏమని తీసుకున్నా? ఇర్రేషనల్ కాకపోతే మనకి ఏమవుతుంది? రేషనల్ అవుతుంది. సో 5 - 2 రూట్ 3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని తీసుకుంటున్నాం. ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇది మెథడ్ 1. ఫైవ్ మైనస్ 2 రూట్ 3 ఈజ్ అ రేషనల్ నెంబర్ అని తీసుకుంటున్నాను. తీసుకొని ఏమని ప్రూవ్ చేస్తా అంటే నేను తీసుకుని స్టేట్మెంట్ ఫాల్స్ అని ప్రూవ్ చేసాము అంటే, రేషనల్ కాదు అని ప్రూవ్ చేసామంటే ఆటోమేటికల్లీ 5 - 2 రూట్ 3 విల్ బికమ్ ఇర్రేషనల్ అవుతుంది. సో ఇక్కడ రేషనల్ అంటున్నాను కాబట్టి రేషనల్ నెంబర్ ఏ రూపంలో ఉంటుంది మనకి? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫామ్లో ఉంటుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ pqr కోప్రైమ్స్. pqr కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను నేను. కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటుంది 2 నెంబర్స్కి. అండ్ ఆల్సో q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్ వాల్యూ 0 అవ్వకూడదు కదా. సో 5 - 2 రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు p/q. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 5 - 2 రూట్ 3లో 5 జస్ట్ కేవలం మనకి ఇర్రేషనల్ మాత్రమే, అంటే రూట్ 3 మాత్రమే ఇటు సైడ్ ఉండాలి, 5 - 2 ఉండకూడదు. సో షిఫ్ట్ చేసుకుంటున్నాం. +5 అవతలకి షిఫ్ట్ అయితే మనకి -5 అయిపోతుంది. p/q -5. అలాగే ఇటు సైడ్ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మైనస్ మనకి ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి సో బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం. మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే -2 రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు -p/q -5. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ఇట్ విల్ బికమ్ +2 రూట్ 3. ఇక్కడ మైనస్తో బ్రాకెట్ లోపల ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, అందుకని మనం బ్రాకెట్ యూజ్ చేస్తున్నాం, బ్రేసెస్ యూజ్ చేస్తున్నాము. 2 టర్మ్స్కి కలిపి మనకి ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం అని అర్థం. సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? -p/q మైనస్ ఇంటూ మైనస్ ఇట్ విల్ బికమ్ +5. నాకు ఇటు సైడ్ రూట్ 3 మాత్రమే ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ 7లో చూసాం. రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్, రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం కదా, దాన్ని బేస్ చేసుకొని ఒక సైడ్ ఇర్రేషనల్ నెంబర్ ఉండేలాగా చూసుకుంటున్నాం. సో ఇక్కడ 2 రూట్ 3 అంటే మీనింగ్ ఏంటి? 2 ప్రోడక్ట్ ఆఫ్ రూట్ 3 కదా, సో 2 × రూట్ 3 అని అర్థం. సో ఇంటూ 2 యువతలకు వస్తే ఏమవుతుంది? /2 అవుతుంది. /2 ఇక్కడ మీరు ఎల్సిఎం కావాలంటే చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగే క్యాజువల్గా పెట్టేయచ్చు, నో ప్రాబ్లం. సో -p/q +5/2. సో ఇక్కడ మనము ఎల్సిఎం కావాలంటే చేసుకోండి, లేదు అంటే లేదు. దీని ఇంకా కొంచెం సింపుల్గా రాసుకుందాం. 1/2 బ్రాకెట్లో -p/q +5. చాలు, నో నీడ్ టు క్యాలిక్యులేట్ ఎక్కువ చేయడానికి అవసరం లేదు. ఇప్పుడు మనకు బాగా గమనిస్తే లెఫ్ట్ సైడ్ ఏముంది? రూట్ 3 ఉంది. రైట్ సైడ్ ఏముంది? రైట్ సైడ్ టర్మ్స్ బాగా చూసామనుకోండి 1/2 అనేది మనకు రేషనల్ నెంబర్. -p/q రేషనల్ నెంబర్ అయినప్పుడు -p/q కూడా ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. దానికి +5 యాడ్ చేసినా కూడా ఏమవుతుంది? రేషనల్ నెంబరే వస్తుంది. మనకేమో లెఫ్ట్ సైడ్ రూట్ 3 ఉంది, రైట్ సైడ్ ఏమొస్తుంది మనకి? రేషనల్ నెంబర్ వస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ సో
ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని √3 ఇది ఏమవుతుంది మనకి ఇట్ విల్ బికమ్ ఇర్రేషనల్. ఆల్రెడీ ప్రూవ్ చేసాం మనం దీన్ని ఇర్రేషనల్ అని. సో డైరెక్ట్గా రాసేస్తున్నాం ఇట్ ఈజ్ ఇర్రేషనల్. రైట్ సైడ్ ఉన్న టర్మ్ మనకి ఏమవుతుంది రేషనల్ అవుతుంది, రేషనల్ నెంబర్. సో బ్యాలెన్స్ అయింది ఈక్వేషన్, మనకు బోత్ సైడ్స్ బ్యాలెన్స్ అవ్వలేదు. ఇర్రేషనల్ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ అవుతుంది అవ్వదు అంటే. సో మనం తీసుకున్నటువంటి ఎందుకు ఇలా వచ్చింది, మనం ఏమని తీసుకున్నాం 5 - 2√3 అనేది రేషనల్ అని తీసుకున్నందుకు మనకి ఇక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు. అంటే అర్థం ఏంటి 5 - 2√3 అనేది రేషనల్ కాదు. దిస్ contradicts our assumption. నేనేం అజంప్షన్ తీసుకున్నాను 5 - 2√3 ఈజ్ రేషనల్ అని తీసుకున్నాను. కాంట్రడిక్ట్స్ అంటే ఫాల్స్ అని అర్థం. సో నా అజంప్షన్ తప్పైపోయింది. అంటే హెన్స్ ఎప్పుడైతే అది రేషనల్ కాదు అంటున్నామో ఆటోమేటికల్ ఇట్ విల్ బికమ్ ఇర్రేషనల్. హెన్స్ 5 - 2√3 ఈజ్ అన్ irrational number. Next, second method 2. ఇక్కడ కూడా సేమ్. ఫస్ట్ స్టార్టింగ్ let us assume 5 - 2√3 is a rational number. So 5 - 2√3 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ ఏ రూపంలో ఉంటుంది, p/q రూపంలో ఉంటుంది. p/q రూపంలోనే ఉంటుందా, మనకు అవసరం లేదు. p/q అంటే 1/2 ఏదైనా రావచ్చు, 3/2 ఇలా మనకి ఏమైనా అవ్వచ్చు. కాబట్టి ఫామ్ రేషనల్ నెంబర్ p/q ఫామే కాదు, మనకి ఎలా ఉంటుంది 1, 2, 3 ఇవి ఇంటీజర్స్ అన్ని కూడా మనకి రేషనల్ నెంబర్సే కదా. అవి x/1 అంటే 3/1, 2 అంటే కనుక 2/1, 3 అంటే 3/1 అలా రాసుకుంటాము. సో మనం కొంచెం హయ్యర్ లెవెల్కి వెళ్తున్నాం. అంటే జనరల్గా మనకు సెట్స్ చాప్టర్ ఒక సెట్ అని చెప్పినామంటే, ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్ సెట్ ఉంది. న్యాచురల్ నెంబర్ సెట్ అంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ సెట్. నాకు ఒక నెంబర్ కావాలి, న్యాచురల్ నెంబర్స్లోంచి ఒక నెంబర్ తీసుకున్నా నెంబర్ నాకు తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమనుకుంటాం ఎక్స్. న్యాచురల్ నెంబర్ సెట్కి సంబంధించినటువంటిది అంటే x బిలాంగ్స్ టు n అంటాం. సో ఇక్కడ రేషనల్ నెంబర్ అంటున్నాను కాబట్టి ఇక్కడ నేను దాన్ని కూడా x అనే అంటున్నా. 5 - 2√3 ఈజ్ x అనుకుంటున్నా. అయితే ఇక్కడ x అనేది ఏంటి, వేర్ x ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇలాగైనా రాసుకోవచ్చు. x ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని రాయొచ్చు, లేదా సింబాలిక్ ఫామ్లో కూడా రాయొచ్చు. ఎలా అంటే x బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ని మనం ఏ లెటర్తో డినోట్ చేస్తాం, q. సో x బిలాంగ్స్ టు q అంటే రేషనల్ నెంబర్ సెట్కి సంబంధించింది x అని. సో ఇలా రాసినా కూడా సరిపోతుంది. p/q అని రాయకుండా ఇలా కూడా రాసుకోవచ్చు మనం. సో సేమ్ యాజ్ యూజువల్ క్యాలిక్యులేషన్ మనం పైన ఎలాగైతే ఏ ప్రొసీజర్ చేసామో సేమ్ ప్రొసీజర్. సో +5 అవతలకి షిఫ్ట్ చేసామంటే -5 ఇట్ విల్ బికమ్ -5. అలాగే మైనస్ టర్మ్ ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి లెఫ్ట్ సైడ్. సో వీ విల్ మల్టిప్లైయింగ్ ఆన్ బోత్ సైడ్ విత్ మైనస్. సో -2√3 -(x - 5) ఇక్కడ x అనేది ఒక టర్మ్, -5 అనేది ఒక టర్మ్. సో 2 టర్మ్స్కి కలిపి బ్రాకెట్ వేసాను, ఎందుకంటే మైనస్ అనేది 2 టర్మ్స్కి మల్టిప్లై చేయాలి బోత్ సైడ్స్ అన్నప్పుడు. సో ఇక్కడ -(- ఏమవుతుంది +2√3, ఇక్కడ -(x) మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో నాకు ఇక్కడ √3 మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉండాలి కాబట్టి 2√3 అంటే 2 ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ √3 అని కదా. సో ఇంటూ 2ని ఉత్తలకి మనం తీసుకొస్తే /2 ఇట్ విల్ బికమ్ డివైడెడ్ బై 2. సో -(x + 5/2). సో ఇక్కడ మనం చూసామంటే x అనేది రేషనల్ నెంబరు. రేషనల్ నెంబర్కి +5 యాడ్ చేసిన ఏమవుతుంది, రేషనల్ నెంబరే అవుతుంది. దాన్ని 2 అనే రేషనల్ నెంబర్తో డివిజన్ చేసిన ఏమొస్తుంది, మనకి రేషనల్ నెంబరే వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఏమో ఇర్రేషనల్ నెంబర్ అయిపోయింది, రైట్ సైడ్ ఏమో అంతా క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే ఇట్ విల్ బికమ్ రేషనల్ నెంబర్. సో ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందా, అవ్వలేదు. ఇర్రేషనల్ ఈజ్ ఈక్వల్ రేషనల్ అవుతుంది, అవ్వదు. సో అంటే ఇది ఎందుకు వచ్చింది, నేను 5 - 2√3 అనేది రేషనల్ అని తీసుకున్నందుకు ఇలా నాకు తప్పు అయిపోయింది. సో దిస్ కాంట్రడిక్ట్స్ అవర్ అజంప్షన్. నేను తీసుకున్న తప్పు అని చెప్తున్నామండి, ఫాల్స్. సో హెన్స్ 5 - 2√3 is an irrational number. 5 - 2√3 is an irrational number. ఇది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ ఏంటంటే మనం ఆల్రెడీ 9th క్లాస్లో చూసాము.
ఏమని చూసామంటే √2 √3 √5 ఇలాంటివన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ కదా. ఒక ఇర్రేషనల్ నెంబర్కి ఈ ఒక రేషనల్ నెంబర్ యాడ్ చేసామనుకోండి, ఇర్రేషనల్ నెంబర్కి రేషనల్ నెంబర్ యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్షన్ చేసినా ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. అలాగే ఒక రేషనల్ నెంబర్కి ఇంకో ఇర్రేషనల్ నెంబర్కి ప్రోడక్ట్ అయినా కూడా ఇర్రేషనలే అవుతుంది. అలాగే వాటికి డివిజన్ చేసినా కూడా ఇర్రేషనల్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2 √3 అంటున్నాం కదా. √3 అనేది ఇర్రేషనల్, 2 అనేది రేషనల్. సో రేషనల్కి ఇర్రేషనల్ని మల్టిప్లై చేసామంటే √3ని 2తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఇట్ విల్ బికమ్ ఇర్రేషనల్ అవుతుంది. దాన్ని మళ్ళీ దేంట్లో తీసేస్తున్నాం, 5లోంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ అనమాట. కాబట్టి మనము ఫస్ట్లో ఎగ్జాంపుల్ 7 ఎలా ప్రూవ్ చేసాం అలా వెళ్ళొచ్చు. అంటే √3ని ఫస్ట్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయొచ్చు. √3ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసామంట. దీంట్లో √3 అనేది ఇర్రేషనల్ అయింది కాబట్టి 9th క్లాస్లో మనం బేస్ తీసుకొని √3 ఇర్రేషనల్ అయింది కాబట్టి ఆటోమేటికలీ 2 √3 కూడా ఇర్రేషనల్ అవుతుందని రాస్తాము. 2 √3 ఇర్రేషనల్ అయిందంటే ఆటోమేటికల్ 5 - 2 √3 కూడా ఏమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది. 5 - 2 √3 ఈజ్ ఆల్సో ఇర్రేషనల్. ఇలా √3 ఇర్రేషనల్ ని ప్రూవ్ చేయడం ఆల్రెడీ ఎగ్జాంపుల్ 7లో చూసాము. సో దాన్ని బేస్ చేసుకొని లాస్ట్ అలా చేసి లాస్ట్కి ఇలా స్టేట్మెంట్ కూడా రాయొచ్చు. ఇది మెథడ్ 3. మెథడ్ 3 అంటే కొంతమంది రకరకాల మెథడ్స్ చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే ఈ మెథడ్ 3 మనం ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ క్వశ్చన్. Prove that √5 plus √7 is an irrational. √5 plus √7 is an irrational number. సో ఇది కూడా మనకి డిఫరెంట్ వేస్ ఆఫ్ మెథడ్స్లో ప్రూవ్ చేయొచ్చు మనం. √5 plus √7 ఈజ్ అన్ ఇర్రేషనల్ అనేది కూడా సేమ్ ఇర్రేషనల్ని ప్రూవ్ చేయడానికి మనకు డైరెక్ట్గా ఎలాంటి మెథడ్ లేదు కాబట్టి వీ విల్ యూస్ ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ మెథడ్ ఓన్లీ. ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్ యూస్ చేస్తాం ఇక్కడ కూడా. అంటే మనం ఏమని తీసుకుంటాము, √5 plus √7 అనేది రేషనల్ అని తీసుకొని మనం తీసుకున్న స్టేట్మెంట్ ఫాల్స్ అని ప్రూవ్ చేసేసాము అంటే సేమ్ పైన ఎలాగైతే మెథడ్ 1 ఒకసారి p/q తీసుకుంటాము, ఇంకోసారి ఏం తీసుకుంటామంటే x అని తీసుకొని చేయొచ్చు. లెట్ us assume √5 plus √7 is a rational number. సో రేషనల్ నెంబర్ ఏ రూపంలో ఉంటుంది, p/q రూపంలో ఉంటుంది. సో √5 plus √7 is equal to p/q, where pq are co-primes and q is not equal to 0. సో ఇప్పుడు మనకి ఇందాక ప్రాబ్లంలో అయితే రేషనల్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి రేషనల్ టర్మ్స్ అన్నిటిని మనం రైట్ సైడ్కి షిఫ్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనం బాగా గమనించామంటే లెఫ్ట్ సైడ్లో √5 plus √7, √5 అనేది ఇర్రేషనలే, √7 అనేది కూడా ఇర్రేషనలే. కాబట్టి ఇర్రేషనల్ నెంబర్స్ ఉండకూడదు కాబట్టి మనకు ఏదో ఒక టర్మ్ని రేషనల్గా మార్చుకోవాలి. అందుకని ఏం చేస్తున్నామంటే ఇది స్క్వైర్ రూట్ కదా, స్క్వైర్ రూట్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. ఏం చేస్తున్నామంటే స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏదో ఒక్క టర్మ్ అన్నా మనకి కేవలం ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి ఇర్రేషనల్స్, ఒక టర్మ్ ఇర్రేషనల్ అయ్యేలాగా చేసుకోవడం కోసం అని స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అంటే √5 plus √7 whole square is equal to p/q whole square. This is in the form of a plus b whole square. So a plus b whole square formula apply చేస్తే √5 whole square plus √7 whole square plus 2 into √5 into √7, which is equal to here it will become p square by q square. ఇక్కడ స్క్వైర్ రూట్ స్క్వైర్ క్యాన్సిల్ అయిపోతుంది మనకు. సో ఇది 5 అయిపోతుంది. √7 హోల్ స్క్వైర్ అంటున్నాం, స్క్వైర్ రూట్ స్క్వైర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 7 ఉంటుంది. 2 √5 into √7 it will become 7 5s are 35, p square by q square. So 5 plus 7 12 plus 2√35 is equal to p square by q square. ఇప్పుడు పైన మనం చెప్పిన ఎగ్జాంపుల్ ఫామ్లోనే వచ్చింది చూడండి ఇక్కడ మళ్ళీ. సో సేమ్ అలాగే ఇప్పుడు ఇంకా ఇర్రేషనల్ √35 అలాగే ఉంచుకొని మిగతా టర్మ్స్ అన్నిటిని మనం రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తున్నాం. సో +12 అవతలకి మనకు షిఫ్ట్ అయిపోతే -12 అయిపోతుంది. p square by q square -12.
కావాలంటే ఇక్కడ మీరు ఎల్సిఎం చేసుకోవచ్చు, లేదు ఎల్సిఎం చేసుకోకుండా అయినా పెట్టుకోవచ్చు. డైరెక్ట్ మేము చేస్తే మాకు తప్పు చేస్తాము అని డౌట్ ఉంటే సో ఇంటూ 2 యువతలకు వచ్చేస్తే ఏమవుతుంది బై 2. సో ఈ టర్మ్ ఏమవుతుంది p² - q²-12/2. దీన్ని కొంచెం సింపుల్గా రాద్దామంటే √35 ఇది 1/2 ఆఫ్ p²/q² - 12. ఇక్కడ p/q అనేది మనకు రేషనల్ నెంబర్, దానికి స్క్వేర్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది రేషనల్ నెంబర్ అవుతుంది. దాంట్లోంచి మనం 12 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది రేషనల్ అవుతుంది. ఆ వచ్చిన టర్మ్కి 1/2ని కూడా మల్టిప్లై చేసిన ఏమవుతుంది రేషనల్ అవుతుంది. సో √35 అనేది మనకు రైట్ సైడ్ ఉన్నది ఏంటి, మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇర్రేషనల్ అయిపోతుంది. రైట్ సైడ్ చూస్తే మనకి ఏమవుతుంది రేషనల్ అవుతుంది. సో బ్యాలెన్స్ అయింది ఈక్వేషన్ అవ్వలేదు. బ్యాలెన్స్ అవ్వలేదు అంటే కనుక మనం తీసుకున్నటువంటి స్టేట్మెంట్ తప్పు. మనం తీసుకున్న స్టేట్మెంట్ ఏంటి √5 + √7 అనేది ఇర్రేషనల్ అని తీసుకున్న స్టేట్మెంట్ తప్పు. అంటే దిస్ కాంట్రాడిక్ట్స్ అవర్ అజంప్షన్. దిస్ కాంట్రాడిక్ట్స్ అవర్ అజంప్షన్. మన అజంప్షన్ తప్పు అని చెప్తుంది. అంటే హెన్స్ అప్పుడు ఒరిజినల్గా ఏంటి √5 + √7 రేషనల్ కాదు అన్నప్పుడు ఏమైనట్టు మనకి ఇర్రేషనల్ అయినట్టే కదా. సో దేర్ఫోర్ √5 + √7 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. నేను మెథడ్ 2 కూడా పక్కనే చేసి చూపిస్తాను. సో వీఆర్ డూయింగ్ మెథడ్ 2 అంటే p/q అని కాకుండా x అని తీసుకొని చేద్దాం. p/q అయితే ఎల్సిఎం అలా ఇబ్బంది అనుకుంటారు కాబట్టి x అని తీసుకొని కూడా మనం చేయొచ్చు. లెట్ us assume √5 + √7 is a rational number. సో ఏమవుతుంది √5 + √7 is equal to x, where x belongs to ఇందాక చెప్పాను కదా q, అంటే రేషనల్ నెంబర్స్కి సంబంధించింది x అనేది అని అర్థం. సో స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ సేమ్ అలాగే చేద్దాము. ఈజ్ ఈక్వల్ టు x². మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది √5² + √7² plus 2 into √5 into √7 is equal to x². So it will become 5, it will become 7, 5 7s are 35. 7 plus 5 ఏమవుతుంది 12, 12 plus 2 √35 is equal to x². సేమ్ ఇందాకలానే +12 అవతలకి షిఫ్ట్ చేస్తే -12 అవుతుంది. x² - 12 ఇంటూ 2 అవతలకి వెళ్ళిపోతే ఏమవుతుంది /2 అవుతుంది. సో x² - 12/2. సో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్ ఏమైపోయింది రేషనల్ అయిపోయింది. రైట్ సైడ్ ఉన్న టర్మ్ ఏమైందంటే రేషనల్ అయింది. సో రెండు సైడ్స్ మనకు బ్యాలెన్స్ అయింది, ఈక్వేషన్ అవ్వలేదు. అంటే బ్యాలెన్స్ అవ్వలేదు అంటే నేను తీసుకున్న స్టేట్మెంట్ తప్పు అని అర్థం. అంటే నేను తీసుకున్న స్టేట్మెంట్ ఏంటి √5 + √7 రేషనల్ అని తీసుకున్న స్టేట్మెంట్ తప్పు. అంటే దిస్ కాంట్రాడిక్ట్స్ అవర్ అజంప్షన్. దిస్ కాంట్రాడిక్ట్స్ అవర్ అజంప్షన్. హెన్స్ రేషనల్ కాదు అన్నప్పుడు ఇంకేమైనట్టు √5 + √7 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇప్పుడు నేను √5 + √7 తీసుకున్నాను. మైనస్ వచ్చినప్పుడు కొంచెం మైనస్ టర్మ్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రాబ్లం చేసుకోవాలి. సో డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తాను నేను. అంటే సేమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, దాన్ని బేస్ చేసుకొని ఇవి మీరే ట్రై చేయండి. సో ఫస్ట్ వన్ అన్నీ కలిపి రాసేస్తాను. అన్నీ కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడమే క్వశ్చన్. ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. కింద ఇచ్చినవన్నిటిని కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి. సో ఫస్ట్ ప్రాబ్లం 4 - 5√2. నెక్స్ట్ 3 + 2√5. థర్డ్ వన్ 5 + 3√2. ఫోర్త్ వన్ 2 - 3√5.
ఫిఫ్త్ వన్ 2√3 -1. ఫస్ట్ -1 అవతలకు పంపించండి, తర్వాత ఇంటూ 2ని అవతలు పంపించండి. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన దానికి మోడల్స్. నెక్స్ట్ ఇందాక చెప్పినటువంటి సెకండ్ ఎగ్జాంపుల్స్ మోడల్స్. సిక్స్త్ వన్ √3 + √4. సెవెంత్ ప్రాబ్లం √2 + √3. ఎయిత్ వన్ √3 + √5. నైన్త్ వన్ √3 + √7. 10th వన్ √p + √q. సో p/q అని కాకుండా x అని తీసుకొని చేయండి దీన్ని, ఎందుకంటే ఇక్కడ pq అని ఇచ్చాడు కాబట్టి టర్మ్స్, లేదా a/b అనే ఫామ్ అని రాసుకోవచ్చు మీరు ఇక్కడ. 11th వన్ √7 + √11. 12th వన్ √2 + √5. 13th వన్ √3 + √5. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని హోంవర్క్. ఇంకొకటి కావాలంటే ఒకటి ఎక్స్ట్రా ట్రై చేయండి. ఎలా ఇస్తున్నా అంటే జస్ట్ ట్రై ఇట్. √2 - √3 అంటే సబ్ట్రాక్షన్ ఇచ్చాను, అది కూడా ట్రై చేయండి. √2 - √3. సో ఇవి ప్రాబ్లమ్స్, ఇర్రేషనల్ని ప్రూవ్ చేసే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మనం ఈ కొత్త టాపిక్ నేర్చుకుంటాం నెక్స్ట్ వీడియోలో, లాగరిథమ్స్. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.